సంకల్పం అనేటువంటి ఒక సంకల్పాన్ని అయ్యవార్లందరూ కూడాను పఠించబోతూ ఉన్నారు. ఈ కన్యని పంచభూతాల సాక్షిగా, అష్టాదశ పురాణాల సాక్షిగా, 4 వేదముల సాక్షిగా, గంగాది సర్వతీర్థముల సాక్షిగా, హిమాలయాది సమస్త పర్వతముల సాక్షిగా, అనేక దేవతా వృక్షముల సాక్షిగా, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది ఋషుల సాక్షిగా, అగ్ని సాక్షిగా ఈ కన్యని నేను ఇస్తున్నాను. ఇంతేకాదయ్యా, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది తెలంగాణాది అనేక రాష్ట్రములు, అనేక భాషల యొక్క సాక్షిగా ఈ కన్యని నేను వివాహం చేస్తున్నాను. ఈ కన్యని వివాహం చేస్తున్నాను అంటే మిగతా దానాల్లో సంప్రదదే నమమ, నాకు ఎటువంటి అధికారము లేదు. ఒక నవగ్రహ దానం చేస్తాం నమమ, గోదానం చేస్తాం నమమ, నాది కాదు ఇది అంటాం. కానీ ఏ ప్రపంచంలో కన్యాదానం విషయంలో సంప్రదదే, నాకు కూడా తండ్రిగా నాకు అధికారం ఉన్నది, నువ్వు తప్పు చేస్తే అడిగే అధికారం ఉందని ఆ ఒక్క 3 అక్షరాల్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకొని ప్రతి తండ్రి కన్యని దానం చేస్తాడు. అలాగే ఇక్కడ రేణు మహారాజు గారు అయ్యవారికి, ఎందుకంటే ఆయన హిమాలయాలు చెప్పకుండా వెళ్ళిపోయినాడు అనుకోండి, అమ్మవారు ఏమైపోవాలి, చాలా కష్టం కదా. ఎందుకంటే వీళ్ళిద్దరు వివాహం కాగానే కొన్నాళ్ళు కైలాసానికి వెళ్ళారు. సరే, ఆవిడ కూడా చాలా చల్లగా ఉంటుంది, హైదరాబాద్ చాలా వేడిగా ఉంది, ఇక్కడ కంటే బాగా చల్లగా ఉంటుంది కదా, ఆయనతో పాటు పుష్పక విమానం ఎక్కి అమాంతం కైలాసం వెళ్ళింది. అయ్యవారు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సరే, ఆయన మొహం ఈవిడ చూడా, ఈవిడ మొహం ఆయన చూడా, ఇలా జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు గడిచిపోయింది. సరే, కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మవారు అడిగిందిట, నాయనా మన స్వామి మనిద్దరం ఇక్కడే ఉంటే లాభం ఏంటి, మనం భూలోకానికి వెళ్దాం. సరే, ఎక్కడికి వెళ్దాం? సరే, ఆలోచించారు. చివరికి కాశీ వెళ్ళి ఉందామని నిర్ణయించుకున్నారు. సరే, కాశీకి వచ్చారండి. వచ్చేటప్పుడు ఓ మాట అన్నారు, ఇన్నాళ్ళు మన ఇద్దరమే ఉన్నాం, మన మధ్య గొడవ పెట్టేవాళ్ళు లేడు, ఎవరి సమస్యలు మనకు లేవు. కానీ భూలోకానికి వెళ్తున్నాం, అనేక సమస్యలు ఉంటాయి, అన్నిటినీ మనం ఎదుర్కోవాలి. అసలు ముందు మనకంటూ సమస్య వస్తే మనమే మాట్లాడుకోవాలి తప్ప మనం ఏ పోలీస్ స్టేషన్కి కానీ ఏ కోర్టుకు కానీ వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు పార్వతీ పరమేశ్వరుడు. సరే, దాని ప్రకారం ఇద్దరు వచ్చారండి. సుముహూర్తం చూసుకున్నారు, మంచిగా కాశీ వచ్చారు. కాశీలో ఉన్నారు. కాశీలో ఉంటే రోజు అనేక మంది భక్తులు వస్తున్నారు. ఒకరు పెళ్లి కాలేదని, ఒకరి సంతానం లేదని, ఒకరి మంత్రి పదవి రాలేదని, ఒకరికి ఉద్యోగం లేదని, ఏవేవేవో అనేక కోరికలన్నీ కోరుతున్నారు. ఆయన ఏమీ మాట్లాడట్లా. అమ్మవారు మటుకు పాపం భక్తులు ఎంతో శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే, సకల జనుల యొక్క ఆర్తిని తీసేయటమే ఆవిడ సంకల్పం. అయ్యో, ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, మరి నా పతి ఏమో అన్నీ వింటున్నాడు, ఏమీ మాట్లాడట్లేదు, భర్తకి చెప్పకుండా నేనేం చెయ్యాలి అని పాపం ఆవిడ రోజు బాధపడుతూ ఉండేది. సరే, ఒక రోజున ఈయన ఉండట్టుండి అమాంతరం బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. పోనీ చెప్పి వెళ్తున్నా అంటే చెప్పకుండా వెళ్తున్నాడు. అది చాలా బాధగా ఉంది. సరే, పార్వతీ అమ్మవారు అడిగింది, మంచి ఆయన మూడు చూసి, నాథా, నువ్వు అనేక మంది భక్తులు వచ్చి అనేక సమస్యలు చెబుతున్నారు, ఒక్క సమస్యని నువ్వు వినట్లేదు, అసలు పట్టించుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నావు, మాతృహృదయం నాకు చాలా బాధగా ఉంది, మరి నువ్వేమో ఎక్కడికో వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని నిలదీసిందండి. స్వామి అన్నాడు, ఏదోలే, నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అన్నాడు. కాదు, అట్లా చెప్పకుండా ఉంటే మరి ఇంకా అనుమానం పెరుగుతుంది కదా, అంచేత ఏం లేదు, కాశీలో చాలామంది పోదామని వస్తారు, ఆ పోయే వాళ్ళకి ముక్తినిస్తున్నాను అన్నాడు. ఆవిడ అమాంతం ముక్కు మీద వేలేసుకుంది. జగదంబిక మాతృహృదయం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడ చాలా బాధపడ్డది. అరే, పోయే వాళ్ళకి గురించి, ముక్తి గురించి ఆలోచిస్తున్నాడు, ఉన్నవాడు అన్నమో రామచంద్ర అంటాడు, పిల్లలో రామచంద్ర అంటాడు, వీళ్ళ గురించి పట్టించుకోడు, ఇదేమి అని ఆవిడ వెంటనే నిర్ణయానికి వచ్చింది. అనేక మంది వచ్చి అడుగుతుంటే వాళ్ళ సమస్యలు తీర్చకుండా నువ్వు పోయే వాళ్ళ సమస్యలు తీరుస్తున్నావు, కాబట్టి ఇక నుంచి నేను నీతో ఉండటం మంచిది కాదేమో అనిపిస్తుంది, నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళు ఏది అడిగితే అది నేను ఇద్దామని నిర్ణయించుకున్నాను, నీ ఇష్టం, నువ్వు ముక్తినిస్తావో నువ్వు ముక్తినే ఇవ్వు, నేను భుక్తినిస్తాను అని. కాశీలో అప్పటి నుంచి అన్నపూర్ణ అమ్మవారు వేరుగా ఉంటుంది, మిగతా చోట్ల అందరూ కలిసి ఉంటారు, కానీ ఒక్క కాశీలో అన్నపూర్ణ అమ్మవారు వేరుగా ఉంటుంది, అయ్యవారు వేరుగా ఉంటారు. కాబట్టి ఆయన పరమేశ్వరుడు
ముక్తిని ఇవ్వటం కోసం అక్కడ కూర్చున్నాడు. అంచేత ఎప్పుడైనా అభిప్రాయ భేదం వస్తుందేమోనని ముందుగానే ఆ మహారాజు గారు సంప్రదదే అంతవరకే ఇచ్చారు ఆ అమ్మాయిని. ఆ ప్రకారంగా ఇప్పుడు ఆ మహాసంకల్పం అనేటువంటి మంత్ర పఠనాన్ని మన పండితులు, విశ్వం ఎంత గొప్పది, విశ్వంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వృక్షజాతులు ఉన్నాయి, ఏమేమి నదీ జాతులు ఉన్నాయి, ఏమేమి పర్వత జాతులు ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఒకప్పుడు పర్వతాలు రెక్కలతో ఎగురుతూ ఉండేవి. అవన్నీ విషయాలని కూడాను ఈ మహాసంకల్పంలో చెప్తారు. అది విని మనంతరం కూడా తరిద్దుగాక. జై బోలో ఎల్లమ్మ మాతాకి. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక అవాప్త్యర్థం సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే. ఓం అధానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోహస్య మధ్యే పరిభ్రమమాణానామనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త మహదహంగార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యమరమేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీకూర్మవరానందాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అచల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకస్య మహజ్జనస్తపః సత్యమితి సప్తలోకానామధోభాగే మహానాళాయమాన ఫణిరాజశేషస్య సహస్ర ఫణాఫణిమండల మండితే ఐరావత పుండరీక వామన గోదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాశ్చ దిగ్దంతి శుండాదండోత్తంభిదే అమరావత్యశోకవత్యం భోజవతైరవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యలకావనగర్యాఖ్య పుణ్యపురీ విరాజితే వాయుకుబేరేశానాష్టదిక్పాలకపాలితే లోకాలోకాజలవలయుతే మహేంద్రమలయ సఖ్యశక్తి హిమవద్వృక్ష వంద్యమానయాత్ర సప్తకులా జలమతంగ హిరణ్యశృంగాల్యవత్ కిష్కింధరిశృంగాఖ్య పంచమహానగాధిష్ఠితే రామ శిబిరంది పృథువరుద్భగీరథానంగ భరత శశిబిందు గజాంబరీక దిలీపకు శ్రీ పరశురామాది షోడశ మహారాజై పరిపాలితే ఆర్తవీర్య సగర పురూరవ పురుగుత్సనల హరిశ్చంద్ర చక్రవర్తిభిరధిష్ఠితే అంగరంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ పాంచాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాడ కర్వాడ పరాణ పానాట నాడ పాండ్య బుళుందాంధ్ర హోణ దిశార్ణ భోర కుక్కురుగురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక బల్పరకేయ కోసల కుందల గిరాదు శూరసేన సేవన టంకణ కొంగణ మత్స్య మద్ర పార్శ్వఘోర్జర యౌవన జాలాంధ్ర సాల్వచేది సింధుమత్యాద్యనేక విశేష దేశ భాజా భూమిపాల చిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి భీమరథి తుంగభద్రా రేణుకా మలాపహారి కావేరీ కృతమాలా తామ్రవర్ణి విశోకా కౌశికీ గండకీ వశిష్ఠ ప్రవరా కాశ్యపీ సరయూ సర్వపాపః కుశావతి ఫల్గుణి వరదోయా పుణ్యత ప్రణీతాద్యనేక పుణ్య నదీ పవిత్రదే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే స్వామి పుష్కరత్రయ శైలశాచల శ్రీశైలాది పుణ్యాజలాధిష్ఠితే జంబో ప్లక్షశాల్మల కుశక్రౌంజశాఖ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే తామ్రగభస్తినాగ సౌమ్య గాంధర్వచారణ భారతేతి నవవర్షాత్మికే సహస్రయోజన విస్తృతే భద్రాశ్మకరమణక మందకరణ కేతుమాలాఖ్య నవఖండ మండితే గుహదేవదారుకారణ్యాది దశారణ్యాయుతే కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే సురతరు క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ పటల భ్రమర జంగార నికర గజంబిత కలగంఠ గోళ సనాథ కేకీ గుణ ముఖరీ
సారస్వరకల్పదురుఛాయా విన్యస్తదేదీప్యమాన రత్నసింహాసనోపరిస్థిత యంత్రరాజేశ్వరుద్ధజవర్ణవర్ణిత సహస్రయోజనోన్నత విస్తారస్య కదంబ వృక్షదీపితస్య మందారస్య ప్రాంతే భారతవర్షే భరతఖండే బ్రహ్మణః ద్వితీయ పంచాశదాదివర్షే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమేహని त्रयोदशघटिका द्विचत्वारिंशद्घटिकायां प्रथम प्राणायाम काले पार्थिवकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प श्वेतवराहकल्प प्रलयकल्प सावित्रीकल्पानां मध्ये पंचमे श्वेतवराहकल्पे स्वायंभव सारोजुषदुत्तमतामसदैव ददाक्षुष वैवस्वत सूर्याग्नि ब्रह्मरुद्र दक्षरौच्य भौच्य चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे विष्णोर्मत्स्य कूर्म वराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्कित दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुन षट्छकानां मध्ये तृतीये शालिवाहन शके अष्टाविंशन्महायुगे अष्टाविंशत्सहस्रान्वित सप्तदशलक्षान्विते कृतयुगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्धे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्धे द्वापरयुगे याते त्रिंशत्सहस्रान्वित चतुर्लक्षाब्धे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे गोदावर्योर्मध्य प्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरु चरण सन्निधौ रेणुकाम्बा सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतौ आषाढमासे शुक्लपक्षे सप्तम्यां भौमवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम् अनाद्य विद्यावासनया अस्मिन् संसार चक्रे विचित्राभिः कर्मगतिभिः विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा जनित्वा केन वा कर्म विशेषेण ఇదానీం అందరూ కూడా మీ ఇంటి పేరు ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని చెప్పుకోండి. వంశేజాతస్య గోత్రం కూడా చెప్పుకోవాలండి. గోత్రస్య మీ పేర్లు కూడా ఒకసారి చెప్పుకోవాలి. నామధేయస్య సహ కుటుంబస్య మమ అనుకోవాలండి ఒకసారి. జన్మ అభ్యాసాత్ జన్మ ప్రభృత్యేదక్షర పర్యంతం మధ్యవర్తికాలే సంభావితానాం పాపానాం వాక్పాణిపాదవాయుపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏషాం ప్రేరకస్య అంతఃకరణస్య గోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గంగావాలుకాభిః సప్తఋషిమండల పర్యంతం कृतराशेर्वर्षसहस्रावसाने एकैक बालुकापकर्षक्रमेण सर्वराश्यपकर्षसंवितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थम् सूर्यमण्डलपर्यन्तम् कृतराशेर्वर्षसहस्रावसाने एकैक बालुकाकर्षणेन सर्वराश्यपकर्षितसंवितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थम् सर्वमण्डलपर्यन्तम् कृतवार्षेर्वर्षसहस्रावसाने एक भाषापकर्षक्रमेण सर्वराश्यपकर्षितसंवितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थम् आशैर्ध्रुवमण्डलपर्यन्तम् कृतराशेर्वर्षसहस्रावसाने एक भाषापकर्षक्रमेण सर्वराश्यपकर्षितसंवितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थम् त्रिगुणीकृताग्निष्टोमातरात्राप्तोर्यावसान्तवनवाजपेय पौण्डरीकाश्वमेधादि पुण्यफलावाप्त्यर्थम् मया सह दशपूर्वेषां दशापरेषां मद्वंश्यानां पितॄणां नरकलोकादुत्तीर्य शाश्वत ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थम्
సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే కన్యాం గరగ సంపన్నాం సకలాభరణైర్యుతాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే దోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే దోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే ఓం అత్రీం భౌత్రీం నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం అత్రే భౌత్రాయ పుత్రాయ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ హిరణ్యగర్భः సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక పృథివీంద్యాముదేమాంగస్మై దేవాయ హవిషా విధేమ ధర్మగ్లాన్యధర్మాభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపనద్వారా